పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేకి బెదిరింపులు. సీజేపీ క్లోజ్ చేసి బీజేపీలో చేరకపోతే చంపేస్తామని వార్నింగ్ కూడా ఇస్తున్నారట. తనకు చావు బెదిరింపులు వస్తున్నాయని అభిజిత్ ఒక వీడియో రిలీజ్ చేశారు. సీజేపీ చీఫ్ క్లోజ్ చేసి వెంటనే బీజేపీలో చేరితే డబ్బులు వస్తాయి, ఇక లేదంటే అమెరికాలో ఉన్న చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయంటున్నారు. ఇండియాలో ఉన్నటువంటి అభిజిత్ ఫ్యామిలీని కూడా చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారంట. బెదిరింపులు, మెసేజ్లు, వీడియోలు ఎక్స్లో పోస్ట్ చేశాడు అభిజిత్. ఇక వచ్చే నెలలో ఇండియా రావాలనుకుంటున్నా, నేను ఢిల్లీలో ల్యాండ్ అవ్వగానే నన్ను అరెస్ట్ చేసి తిహార్ జైలుకు పంపిస్తారు. ఇది అభిజిత్ చెప్తున్న మాట. ఒక వీడియో రిలీజ్ చేశారు సీజేపీ. ఇది అభిజిత్ దీప్కే ఏర్పాటు చేసినటువంటి ఒక ఆన్లైన్ సోషల్ మీడియా పార్టీ. సో ఇది పూర్తిగా పొలిటికల్ పార్టీ అని కూడా చెప్పలేం, బట్ అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. నా కాంగ్రెస్, నా బీజేపీ ఎవరికి కూడా ఇంతటి స్థాయిలో సోషల్ మీడియాలో ఇంత షార్ట్ టైంలో ఫాలోవర్స్ వచ్చే దాఖలాలు లేవు. ఎవరికి వారే సోషల్ మీడియాలో సీజేపీ పార్టీ ఏకంగా తెలంగాణ ప్రెసిడెంట్ అని, సీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అని, సీజేపీ పార్టీ హైదరాబాద్ పార్లమెంటరీ ఎంపీనని ఈ రకంగా ప్రచారం చేసుకుంటున్నారంటే ఏ స్థాయిలో దీని ఇంపాక్ట్ ఉందో అర్థమవుతోంది. ఏకంగా ఒక చిన్న స్టేట్మెంట్ సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన చేసినటువంటి ఒక హియరింగ్లో భాగంగా, ఆయన వింటున్నటువంటి ఒక హియరింగ్లో భాగంగా ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో కొంతమంది సిస్టంలో వారికి ఎటువంటి ప్రొఫెషన్ ఉండదు, అన్ఎంప్లాయీస్ పేరుతో ఎటువంటి ప్రొఫెషన్ లేకుండా వారంతా మీడియాలో, సోషల్ మీడియాలో ఆర్టీ యాక్టివిస్టులుగా చేరిపోయి బొద్దింకల్లాగా సిస్టమ్ని కొంత పాడు చేస్తున్నారనేటువంటి ఒక చిన్న మాట సీజేపీ పుట్టుక కారణమైంది. ఇప్పుడు సీజేపీ ఇంతటి ఒక హై వోల్టేజ్ చర్చకు కారణమైంది. ఏకంగా మోదీ సైతం నిన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తన మీటింగ్లో, డూ యూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్, డూ యూ హ్యావ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, డూ యూ మేక్ రీల్స్ ఆర్ ఈవెన్ యు నో రీల్స్, అసలు మీకు రీల్స్ తెలుసా, మీకు సోషల్ మీడియా తెలుసా, సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది తెలుసా, సోషల్ మీడియాలో చాలా పెద్ద ప్రభావం ఉంది, మనకు వ్యతిరేకంగా ఎవరు లేరు, జెన్జీ అంతా మన వెంటే ఉన్నారని చెప్పి చివరిలో ఒక చక్కని కవర్ డ్రైవ్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మీరంతా యాక్టివ్ అవ్వాలనేది ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఆయన ఇచ్చిన ఆదేశం. సో ఇది కేవలం సీజేపీ పుట్టుక తర్వాత సీజేపీకి వచ్చిన రెస్పాన్స్ మూలంగానే మోదీ కూడా రియాక్ట్ అయ్యారన్నట్టుగా ఓ చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ప్రస్తుతం ఆయన అమెరికా బోస్టన్ యూనివర్సిటీలో రీసెంట్గా పబ్లిక్ రిలేషన్స్ పూర్తి చేసుకున్నారు. ఆయన రేపు మాపో ఇండియాలోకి అడుగుపెట్టే అవకాశం ఉందైతే అడుగు పెట్టగానే నన్ను అరెస్ట్ చేస్తారు, తిహార్ జైలుకు పంపిస్తారని అభిజిత్ దీప్కే చెప్తూనే ఆయనకు వార్నింగ్ కూడా వస్తున్నాయంట. వెంటనే దీన్ని క్యాన్సిల్ చేసి ఈ సీజేపీ అనే దాన్ని మొత్తం కిల్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరిపోవాలి, లేదనంటే చంపేస్తామని బెదిరిస్తున్నారంట, డబ్బులు తీసుకోమంటున్నారంట, నువ్వు వచ్చేలోగా నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇక్కడ అంతు చూస్తామని బెదిరిస్తున్నారంట. ఆ చాటింగ్స్ మొత్తాన్ని కూడా ఆయన సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో విజువల్స్ మనం చూస్తున్నాం. పీసీఆర్ ఒకసారి చాటింగ్స్ హోల్డ్ చేయండి. సో ఇక్కడ తెరే బాప్ కా ఘర్ మిల్ గయా హై, సో మీ ఇల్లు తెలిసిందన్నట్టుగా ఒక మెసేజ్. సో అది నెంబర్ పైన కనబడుతోంది. సో సున్ పైసా మిలేగా తుజే ఏ అకౌంట్ బంద్ కర్ దే వర్నా బీజేపీ మే ఆ. సో ఈ అకౌంట్ని కిల్ చేసి బీజేపీలోకి వస్తే నీకు పైసలు వస్తాయి. నెక్స్ట్ కాల్ చేయండి. వర్నా అమెరికా మేబీ, సో మేము నువ్వు అమెరికాలో ఉన్నా కూడా నేను అంతమొందిస్తామని చెప్పి వార్నింగ్. తర్వాత తెరా బాప్ కా ఘర్ మిల్ గయా హై, సో క్యా హోతా హై, సో మీ డాడీ యొక్క ఇల్లు కూడా దొరికింది నీకు మాకు, సో ఏం చేస్తామన్నట్టుగా వార్నింగ్ ఇస్తూ ఆ సోషల్ మీడియా చాటింగ్స్ని కూడా ఆయన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పెట్టడం జరిగింది. ఒకసారి అభిజిత్ దీప్కే ఈ వార్నింగ్స్ పైన రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం రియాక్ట్ అయ్యారో చూద్దాం. అంతకంటే ముందు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు, సో వార్నింగ్ ఎవరిచ్చారు వాళ్ళ వీడియోస్ని కూడా అభిజిత్ దీప్కే ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఒకసారి ఆ వార్నింగ్ ఏంటో చూద్దాం. भाई तेरी थोड़ा साले अभिजीत, तू मेरा नंबर वायरल कर रहा है भोसड़ी के, तेरे को क्या लग रहा है भाई? मैं चेहरा भी दिखा दिया, ठीक है? तू क्या कर लेगा भाई? मैं तुझे अभी भी बोल रहा हूँ, तेरे पास टाइम है, बीजेपी में आ जा, तेरी जरूरत है. ये फालतू की बकचोदी मत, कुछ नहीं होने वाला भाई. ये सीजेपी से कुछ नहीं होने वाला है, फालतू की बकचोदी है, ठीक है? और जैसे ही कॉकरोच हमारे पैरों में दब जाते हैं ना, जैसे ही कॉकरोच हमारे पैर में दब जाते हैं ना आधी रात को किचन में, वैसे ही ये कॉकरोचेस भी दब जाएंगे तेरे. इससे अच्छा भाई तू है ना इन बच्चों से कुछ अच्छा काम करवा ले, इससे अच्छा, ठीक है? ये ज्यादा बेनिफिशियल रहेगा तेरे लिए. बाकी तू कहाँ रहता है, तेरे मम्मी पापा कहाँ रहते हैं, सब पता है हमें. और तेरे सिबलिंग्स कहाँ है, तू कब यूएस से गया था, तेरा घर कहाँ पे है, तेरा न्यू +1 वाला फोन नंबर कौन सा है, सब पता है भाई. भाई तेरी थोड़ा साले अभिजीत, तू मेरा नंबर वायरल कर रहा है भोसड़ी के, तेरे को क्या लग रहा है भाई?
राइट, बताया मेरे को आप कब अमेरिका को गया है, इधर के किधर ही रहते, माप कौन है, बाप कौन है, क्या करते, सब लोग मालूम है. నువ్వు అమెరికాకి ఎప్పుడు పోయినవో, తర్వాత ఇక్కడ ఏం చేసేవాడివో, నీ అమ్మా నాన్న ఎవరు అన్నీ మాకు తెలుసు. సబ్ కుత్ ఖతం కర్ దేంగే, అంతా మొత్తం ఖతం చేసి పడేస్తామని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తూ ఒక వీడియోను కూడా డైరెక్ట్గా తన వాట్సాప్కి ఒక యువకుడు పంపించాడు. ఆ నెంబర్ కూడా కనబడుతుంది పైన మనకి. సో తెరే బాప్ కా ఘర్ మిల్ గయే హై, ఇది ఆయన చెప్పినటువంటి ఫస్ట్ మెసేజ్ ఆ వీడియో పోస్ట్ చేస్తూ. సో ఏకంగా పేరెంట్స్ని బెదిరిస్తున్నారు. ఆయన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ లేదు, ఆయనకి ప్రొటెక్షన్ లేదు, ఏకంగా అడుగు పెట్టగానే తిహార్ జైల్లో వేస్తారనే విషయాన్ని మొదటి నుంచి ఆయన చెప్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు సిజేపీ పార్టీ జస్ట్ ఏ సోషల్ మీడియా పార్టీ కదా, జస్ట్ ఏ సోషల్ మీడియా, ఒక సోషల్ మీడియాలో పుట్టుకొచ్చినటువంటి ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఒక ట్విట్టర్ అకౌంట్, ఇంతటి వార్నింగా. పెద్ద పార్టీ, మెంబర్షిప్ కలిగిన పార్టీ, ఫిజికల్గా నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. హూఎవర్ ఇట్ మేబీ ఏ బీజేపీ, మేబీ ఏ కాంగ్రెస్ పార్టీ, హూఎవర్ ఇట్ మేబీ. సో మీకు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది, ప్రభుత్వాలు పరిపాలించిన సందర్భాలు ఉన్నాయి, ఒక చరిత్ర ఉంది, మీకంటూ నాయకులు ఉన్నారు. మీరు పిలుపునిస్తే కొన్ని కోట్ల మంది జనం మీకోసం రావడానికి సిద్ధంగా ఉన్నారు మీ కార్యకర్తల రూపంలో. అలాంటిది ఒక చిన్న సోషల్ మీడియా అకౌంట్కి భయపడిపోతున్నారా? బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా రియాక్ట్ అవుతున్నారు, దానికి హిట్ అనేటువంటి ఆ ఫోటోని పెట్టుకుంటున్నారు, రకంగా వార్నింగ్ ఇస్తున్నారంటే ఒక చిన్న సోషల్ మీడియా అకౌంట్ కదా, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఏం పోయింది దాంతోనే? మీరు చాలా తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు కదా. జస్ట్ ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, జస్ట్ ఏ ట్విట్టర్ అకౌంట్, జస్ట్ మేబీ ఏ యూట్యూబ్ ఛానల్ టు. ఇంత ప్రభావమా? ఇంత భయపడిపోతున్నారు? హూఎవర్ ఇట్ మేబీ వార్నింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా కూడా. ఐఎమ్ డైరెక్ట్లీ నాట్ సపోర్టింగ్ ద కోక్రోచ్, బట్ ఇఫ్ ఎట్ ఆల్ సిజేఐ వర్డ్స్ మేబీ ఆయన అంటున్నట్టుగా మీడియాలో, సోషల్ మీడియాలో హూఎవర్ క్వశ్చన్స్ ద సిస్టమ్, ద డిఫాల్ట్స్ ఆఫ్ ది సిస్టమ్, దే మైట్ బి కాక్రోచ్ అన్నట్టుగానే మాట్లాడారో. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన దృష్టిలో క్వశ్చన్ చేసేవారే కాక్రోచ్ అయితే, క్వశ్చన్ చేసే వాళ్ళే కాక్రోచ్ అయితే, ఐఎమ్ ఆల్సో ఏ కాక్రోచ్. డెఫినెట్గా ఐ విల్ క్వశ్చన్ ద సిస్టమ్. ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ అకౌంటే ఇంతలా భయపెడుతోందా? మోదీ సైతం రైట్గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి, తమ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సోషల్ మీడియా వాడని వార్నింగ్ ఇచ్చే పరిస్థితి. జస్ట్ ఎస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఇట్స్ జస్ట్ ఏ ట్విట్టర్ అకౌంట్, ఇంత భయపడిపోతున్నారా? ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, డైరెక్ట్గా పొలిటికల్ పార్టీ కాదు అది, ఎవరికి వాళ్ళు చెప్పుకున్నారు అంతే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పుట్టినటువంటి సిజేపీ పార్టీకి ఎవరికి వాళ్ళు మేము కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పుకుంటూ వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు అంతే. ఇట్స్ జస్ట్ ఏ సోషల్ మీడియా అకౌంట్, దీనికే ఇంతలా భయపడిపోతే ఎలా? వార్నింగ్సా? వాళ్ళ అమ్మ నాన్నని చంపేస్తారా? ఆయన్ని చంపేస్తారా? సబ్ కుచ్ మాలుమే అంటున్నారా? అమెరికాకి ఎప్పుడు ఎలా, ఎక్కడ ఏం చేసేవాడివి అని తెలిసిన వార్నింగ్లా? అభిజిత్ దీప్కే డైరెక్ట్గా పోస్ట్ చేసిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఇవన్నీ కూడా వార్నింగ్ తాలూకా. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, ఇట్స్ జస్ట్ ఏ సోషల్ మీడియా అకౌంట్, ఇది ఒక పొలిటికల్ పార్టీని కూడా మనం పూర్తిగా అభివర్ణించలేం. దానికి ఒక రిజిస్ట్రేషన్ లేదు, దానికంటూ ఒక గుర్తు లేదు, దాని ఎలక్షన్ కమిషన్ కన్సిడర్ చేసిన దాఖలాలు లేవు.